తిరగండి మీరు. అది వెరీ గుడ్. వర్షాకాలం కావడంతో పాములు ఆహారం కోసం వెతుక్కుంటూ ఇళ్లల్లోకి జనవాసాల్లోకి చొరబడుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజాగా విశాఖపట్నం డాక్ యార్డ్ లో 2 నాగపాములు కలకలం సృష్టించాయి. డాక్ యార్డ్ సమీపంలోని ఓ షాపులో 2 నాగపాములు చేరాయి. వాటిని గుర్తించిన షాపు యజమాని స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములను పట్టుకుని సంచిలో వేశాడు. రాత్రి చాలా ఆలస్యం అయిపోయేసరికి ఉదయాన్నే అడవిలో వదిలిపెడతామని పాములను సంచిలోనే ఉంచి తన ఇంట్లో భద్రంగా ఉంచాడు స్నేక్ క్యాచర్. జూన్ 2 సోమవారం ఉదయం పాములను అడవిలో వదిలేందుకు వెళ్లిన అతడికి అక్కడ ఊహించిన సీన్ కనిపించింది. సంచిలోని పాములను అటవీ ప్రాంతంలో వదిలేందుకు వెళ్లిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఆ సంచిలో గుడ్లు కనిపించాయి. ఏకంగా రాత్రికి రాత్రి అందులోని పాము 12 గుడ్లను పెట్టింది. విచిత్రంగా ఆ పాములను స్నేక్ క్యాచర్ ఈ గుడ్లు మీవే అయితే ఇటు తిరగండి అనగానే ఆ పాములు 2 గుడ్ల వైపు తిరిగి పడగ విప్పి వాటిని చూస్తూ ఉన్నాయి. పాము విడిచిపెట్టడం చూస్తే ఈ 12 ఎక్స్ ఉన్నాయి. మీరు చూడండి, మీరు ఇద్దరికి చూడండి, అది చూడండి, తిరగండి మీరు. అది వెరీ గుడ్. అలా చెప్పి మేడం వినాలా, ఓకేనా? అనంతరం స్నేక్ క్యాచర్ అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అడవి సిబ్బందికి నాగరాజు పాములను గుడ్లను చూపించాడు. పాము గుడ్లను అడవి సిబ్బంది జూకి తరలించగా స్నేక్ క్యాచర్ పాములను సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. కంపెనీ లోపల మూలన బాక్స్ మూలన 2 కాపరస్ అండి, 2 బిగ్ కాపరసే. ఆ మూలలో 2 ఉన్నాయి. వెళ్ళగానే ఒకటి యాక్టివ్గా ఉంది, ఒకటి కడుతుందో మనకు తెలియదు అండి. లోపల ఎక్స్ ఉన్నాయని మనకు తెలియదు. అది మూవ్ అవ్వట్లేదు. ఈ పక్కదనే మేల్ అనేది యాక్టివ్గా ఉంది. ఆ 2 పట్టుకొని మన స్నేక్ బ్యాగ్లన్నీ ఇందులో వేసానండి. మన ఇంట్లో పెట్టాను మార్నింగ్ వదులుతామని. మార్నింగ్ తీసి వదులుతాను బయలుదేరుతున్నప్పుడు లోపల ఎక్స్ ఉన్నాయండి, 12 ఎక్స్ ఉన్నాయండి. మొత్తం 12 ఎక్స్ ఉన్నాయి. ఈ పావుని ఎక్స్ని వాళ్ళకి హ్యాండిల్ చేస్తున్నానండి ఈరోజు.